ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కీలక నాయకుడు మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు రాజకీయాలు ముగిశాయా లేక కొనసాగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన తన కుమారుణ్ణి రంగంలోకి దింపాలని అనుకున్నారు, కానీ సాధ్యం కాలేదు. దీంతో అయిష్టంగానే శ్రీకాకుళం నుంచి పోటీ చేయడం, పరాజయం పాలవడం తెలిసిందే. అయితే ఆ తర్వాత పార్టీలో ఎక్కడా ధర్మాన వారి స్వరం వినిపించటం లేదు. పార్టీ కార్యాలయంలో ఆయన మొహం కూడా కనిపించటం లేదు. దీంతో ఇప్పుడు అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా అన్న అంశం చర్చకు దారితీస్తోంది. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీలో ధర్మాన ఒంటరయ్యారనేది చర్చ కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని ఆయన అప్పట్లో బహిరంగంగా విమర్శించటం, బూతులు తిట్టడం వంటివి పార్టీ అధినాయకత్వానికి కూడా ఆగ్రహం తెప్పించాయి. నీ పెత్తనాన్ని మేం సహించమని అప్పట్లో మంత్రిగా ఉన్న ధర్మాన బహిరంగ వేదికపైనే వైవీపై విరుచుకుపడ్డారు. దీంతో వైవి అలిగి అంతర్గత సమావేశం నుంచి బయటకొచ్చారు. అయినా గత ఎన్నికల్లో ధర్మానకు అవకాశం దక్కింది. కానీ ఆ తర్వాత మాత్రం ఎక్కడా ఆయన పేరు వినిపించలేదు. ఇటీవల రాజకీయ సలహాదారుల కమిటీని నియమించినా దానిలో కూడా ధర్మానకు ప్రాధాన్యం దక్కలేదు. నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న ఆయన శ్రీకాకుళంలో పర్యటించటమూ లేదు. ఇక తన కుమారుడు గతంలో యాక్టివ్గా రాజకీయాలు చేయాలని ప్రోత్సహించిన ధర్మాన ఎన్నికలు ముగిసిన తర్వాత మౌనంగా ఉన్నారు. ధర్మాన మరోవైపు కూటమి సర్కారు చేస్తున్న పనులు బాగానే ఉన్నాయన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా ఉంది. ఈ పరిణామాలు వైసీపీకి మింగుడు పడడం లేదు. దీంతో ప్రసాదరావుకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు. ఇక ధర్మాన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయనకు ఇంట్రెస్ట్ కూడా లేదని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న నాయకులు చెబుతున్నారు. అయితే దీనిపై క్లారిటీ లేదు. పైకి మౌనంగా ఉన్న ధర్మాన ఎన్నికల సమయానికి వచ్చే అవకాశం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు అయితే పార్టీ పరంగా ధర్మాన యాక్టివ్గా అయితే లేరు. అలాగని పార్టీ నుంచి బయటకు కూడా రాలేదు. కానీ బలమైన గళం వినిపించిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నారనేది వాస్తవం. మరి మున్ముందు ఏం జరుగుతుందనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.